హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో చాలా సింపుల్‌గా హెల్తీ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనము రాముల వారికి ఈ లడ్డు ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. వడపప్పు, పానకం అవి రెండే కాకుండా ఇలాంటివి కూడా చేసి పెట్టొచ్చు. ఈ లడ్డు కూడాను. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యంతా కరిగిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా మనమైతే ఫ్రై చేసుకోవాలి. మనము ఈ పిండి వేయించే దాంట్లోనే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. ఇదంతా కూడా మంచిగా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బావుంటుంది ఈ లడ్డయితే. మనకెక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. ఓన్లీ నెయ్యి, గోధుమ పిండి, బెల్లం, ఇలాచి పొడి అంతే. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చాలా బావుంటుంది. మనం ఈ పిండి ఎంత వేయించుకొని, ఎంత మంచి ఈ పిండి నుంచి స్మెల్ వస్తుందో అంత వరకైతే వేయించుకోవాలి. మనం పిండయితే ఇలా కలుపుకుంటూ, ఉండలు లేకుండా కలుపుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా మంచి కలరొచ్చి, మంచిగా స్మెల్లొచ్చేంత వరకైతే మనం పిండిని వేయించుకున్న తర్వాత, ఇందులో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా! హాఫ్ కప్పు వరకైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి బెల్లం. మనం పిండి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అందులో హాఫ్ కప్పు బెల్లం వేసి, బెల్లం అంతా పిండికి పట్టే వరకైతే కలుపుకోవాలి. మనం ఎంత సన్నగా తురుపుకుంటే, అంత తొందరగా మనకు పిండిలో కలిసిపోతుంది బెల్లం. చూసారా? ఇలా అంతా కూడా మనం బెల్లం అంతా కూడా విడిపోయే విధంగా చేస్తూ మనం స్టవ్ మీద పెట్టాం కదా! ఆ హీట్‌కే బెల్లం అంతా కూడా ఆహ్, పిండిలో కలిసిపోతుంది. అలా కలిసిపోయేంత వరకైతే కలుపుకోవాలి. చూసారా? ఇలా పిండిలో అంతా బెల్లం కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది డ్రై ఫ్రూట్స్ కోసమైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాదం అలాగే జీడిపప్పు ఉంది కదా! అవైతే వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనమైతే ముందుగా రెడీ చేసుకున్న పిండిలో అయితే వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకైతే కలుపుకోవాలి. మనకు మొత్తం 3 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుందన్నమాట. ఇలా అంతా కలిసేలా కలుపుకొని, మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇది నేనైతే నెయ్యి అంతా కలిసే విధంగా నేను చేయితో కలుపుతున్నాను. చూసారా? ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టుకోవడమే చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూసారా? నేనైతే నెయ్యి, అలాగే గోధుమ పిండి, ఇంకా డ్రై ఫ్రూట్సు, ఇలాచి, ఇలాచి పౌడర్ వేసుకోవాలి. నేను క్లిప్ మిస్ అయింది. ఇలా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవడమే చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.